హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమల్ నాని బ్లాగ్స్. నేను ఈరోజు ఇంకో అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. అది ఏంటో కాదు, నేను కొత్తగా ఒకటి స్టీల్ బర్డ్ కంపెనీది హెల్మెట్ తీసుకున్నాను. అది నాకు ఈరోజు డెలివరీ అయింది. దాని పర్చేస్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను పర్చేస్ చేసింది అమెజాన్లో. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అమెజాన్లో మీరు కొనుక్కోవచ్చు. మేబీ బయట కూడా దొరకవచ్చు, డైరెక్ట్ షోరూంలోకి వెళ్తే కూడా దొరకవచ్చు. కాకపోతే నాకు ఇది అమెజాన్లో చూశాను. మీడియం సైజ్, లార్జ్ సైజ్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వైజర్స్ కూడా డిఫరెంట్ రెయిన్బో కలర్స్ అని, ఎల్లో కలర్, ఫాగ్ వైజర్, ప్లెయిన్ వైజర్, ఇట్లా డిఫరెన్స్ ఉన్నాయి. నేను ప్లెయిన్ వైజర్ మోడల్ తీసుకున్నాను. నా బైక్కి సూట్ అయ్యే కలర్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ గ్రే అనమాట హెల్మెట్ కలర్. సో ఈరోజు నేను ఆ బాక్స్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. How heavy is that? Light work with the bass on the track, on my face to the back like I'm taking a slap. I need a drink. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా అన్బాక్సింగ్ అని. నేను కొత్తగా పర్చేస్ చేసిన హెల్మెట్ది. సో ఇదన్నమాట బాక్స్. హెల్మెట్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి బాక్స్ కూడా పెద్ద సైజే ఇచ్చాడు మనకి. మీరు చూడవచ్చు బాక్స్ ఎంత పెద్దగా ఉందో. సో బాక్స్ ఇంటాక్ట్ కండిషన్ ఉంది, డ్యామేజ్ ఏం లేదు, ట్యాంపరింగ్ కూడా ఏం లేదు. ఈ బాక్స్ పైన ఈ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, అది చదువుతాను. జస్ట్ ఇది ఏరేబుల్ డీటెయిల్స్ అంటే మన అమెజాన్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ వాళ్ళది. మా హౌస్ అడ్రస్ ప్లస్ ఎవరు పంపించారు అనేది షిప్డ్ బై అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, సోల్డ్ బై సెల్లర్ ఎవరు అనేది ఇచ్చారు ఇక్కడ స్టీల్ బర్డ్ అని చెప్పి. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మొత్తం మనం కవర్ బ్యాన్ చేస్తున్నారు కదా ఇండియాలో. మెయిన్గా కవర్స్ వాడడం తగ్గియాలని చెప్తున్నారు మన తెలంగాణ స్టేట్లో కానీ, హైదరాబాద్లో కానీ, ఇండియాలో కానీ. సో అందుకని చెప్పి ఈ టేప్ అనేది కూడా పేపర్ మోడల్లో ఉంది. ఇది టేప్. ఇంతకుముందు మనకు టేప్స్ వచ్చేవి ప్లాస్టిక్ టైప్ ఆఫ్ టేప్స్ ఉంటుండే, మన సెలో టేప్స్ అని, అవి లేదంటే కంపెనీ బ్రాండెడ్ నేమ్స్తోని అవన్నీ తీసేశారు. ప్రజెంట్ టేప్ వచ్చి మాత్రం పేపర్ మోడల్లో ఉంది. మీరు చూడొచ్చు, ఇలా గట్టిగా గుంజితే కూడా చిరిగిపోతుంది మనకి ఇది టేప్ అనేది. బట్ సేఫ్ సైడ్ మనం కట్ చేసుకుంటేనే బెటర్. టేప్ కూడా చాలా గట్టిగా ఉంది. ఇది అంత తొందరగా ఏం రావట్లేదు, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో ఒక సైడ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో సెకండ్ సైడ్ ఓపెన్ చేద్దాం మనం. ఫస్ట్ సైడ్ కొంచెం టఫ్ అయింది, కానీ సెకండ్ సైడ్ మాత్రం తొందరగానే ఓపెన్ అయిపోయింది. ఇందులో బాక్స్ లోపల చూద్దాం. ప్యాకేజ్ లోపల జస్ట్ ఒక చిన్న పేపర్, సపోర్టింగ్ పేపర్ ఇచ్చాడు. ఇది ఇన్వాయిస్ మనకి, మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్వాయిస్లో కాస్ట్ ఇచ్చాడు. ఈ కాస్ట్ అనేది 1869 పడింది. ఇది మీకు నేను పర్చేస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ప్యాకేజ్ చూద్దాము. దీన్ని తీద్దాం బయటికి. ఇది అప్రైట్ పొజిషన్లో, అంటే ఆరోమర్ కిందికి పెట్టించాడు. అంటే మనం ఓపెన్ చేయడం మనం తప్పు చేసాను, ప్యాకింగ్ తప్పు చేసాడు వీళ్ళు. లోపల స్టీల్ బర్డ్ ప్యాకేజ్ ఉల్టా పెట్టాడు. సో ఈ బాక్స్లో ఇంకేం లేదు. ఇంకో ప్యాకేజ్ ఉంది, చూద్దాం. ఈ కంపెనీది, దీని మీద ప్రైస్ వచ్చి 1900 చేంజ్ ఏమో ఉంది. కాకపోతే ఇది రబ్ అయిపోయిందనమాట. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, సోలాన్, మేడ్ ఇన్ ఇండియా. సో దీని మీద ఇంకా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, చూద్దాము. షిప్ ఫ్రమ్ పలంకోల్, హర్యానా టు శంషాబాద్, అంటే అమెజాన్ వాళ్ళకి పంపించారు. ఇది మ్యానుఫ్యాక్చరర్. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఇంకేం లేదు దీనిపైన. స్టీల్ బర్డ్ బ్రాండింగ్ నేమ్ ఉంది, స్టీల్ బర్డ్ హెల్మెట్స్. మీరు చూడవచ్చు ఇక్కడ స్టీల్ బర్డ్ కంపెనీ వాళ్ళు మాత్రం పేపర్ టేప్ యూజ్ చేయలేదు, ఇది కవర్ టేపే యూజ్ చేశారు.
మీరు ఇక్కడికి ఇది అబ్జర్వ్ చేయొచ్చు. అమెజాన్కి దీనికి డిఫరెన్సియేషన్. సో ఇదన్నమాట ప్యాకేజ్. స్టీల్ బర్డ్ కంపెనీ హెల్మెట్స్ అంటే బాగానే ఉంటాయి. ఒక స్టీల్ బర్డ్ ఒకటి, వేగా ఒకటి, ఇంకొన్ని ఉన్నాయి. ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి, యూసేజ్ కూడా. లోపల చూడొచ్చు, చిన్న కవరింగ్ ఇచ్చాడు సేఫ్టీ పర్పస్. బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకో ఈ బాక్స్లో కూడా ఏం లేదు. సో దిస్ ఈస్ ద హెల్మెట్. చూద్దాం ఇప్పుడు మనం. మీరు చూడొచ్చు, లుక్ మాత్రం చాలా బాగుంది. ఇది హెల్మెట్ది స్టీల్ బర్డ్ రోబోట్ పైన ఇచ్చాడు. నా వెహికల్ కలర్ కూడా ఇప్పుడు ప్యాషన్ ప్రో ఉన్నది, మా ఫాదర్ గిఫ్ట్ ఇచ్చింది. దానికి మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట, గ్రే అండ్ బ్లాక్ కలర్. సో ఇది నేను తీసుకుంది ప్లెయిన్ వైజర్ది. పైన పేపర్, బ్రాండింగ్ పేపర్ ఇచ్చాడు. పేపర్ తీసేసి వాడుకోవాలి. ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే, ఇది వైజర్ ఓపెన్ చేయాలి అంటే మనం మాన్యువల్గా ఓపెన్ చేయలేము. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది వైజర్ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు. కొంచెం టైట్ ఫిట్టే ఉంది, ఇది బాగానే ఉంది. నా హెడ్కి వస్తుందేమో చూద్దాము. సో ఈ లోపల కవరింగ్ ఏం లేదు, పేపరింగ్ ఏం లేదు. కాకపోతే కుషన్ మెటీరియల్ మంచిగా ఉంది, చాలా మెత్తగా. ఇంటి కొత్త కాబట్టి వాడుతున్న కొద్దీ కొంచెం డిఫరెన్సియేషన్ మనకు తెలుస్తుంది. సో ఇది నా హెడ్కి వస్తుందో లేదో చూద్దాము. చూద్దాం ఇది. ఓకే, మీరు చూడొచ్చు, ఈ బటన్ ఉంది కదా ఈ సైడ్లో, ఈ బటన్ నొక్కితే మనకి ఈ వైజర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ బటన్ నొక్కితే మనకి ఈ వైజర్ ఓపెన్ అవుతుంది. నా హెడ్కి ఇది నేను మీడియం సైజ్ తీసుకున్నాను, కరెక్ట్ ఫిట్ అవుతుంది. అది కొత్త కాబట్టి కొంచెం టైట్ అనిపిస్తుంది. ఒక 2-3 టైమ్స్ 4-5 టైమ్స్ అట్లా వాడితే ఆటోమేటిక్ లూజ్ అయిపోతుంది. ఈ లాకింగ్ సిస్టమ్ చూద్దాం ఇంకా కింద. ఓకే, లాకింగ్ సిస్టమ్ కూడా బాగుంది, చాలా టైట్గా ఉందన్నమాట. ఇది బెల్ట్ టైట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనకి కొంచెం ఇటు సైడ్ ఇలా లూజ్ చేసి ఈ సైడ్ ఎక్స్టెన్షన్ అంటే లూజ్, ఈ బెల్ట్ సిస్టమ్ని మనకి ఫిట్టింగ్ మన నెక్ సైజ్ కావాలంటే నెక్ సైజ్ చేసుకోవచ్చు, లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు లాకింగ్ సిస్టమ్. సో ఈ లాక్ తీసేటప్పుడు ఇలా తీస్తే వచ్చేస్తుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగా ఉంది. మనం ఇక్కడ చూద్దాం ఈ లాకింగ్ సిస్టమ్. జస్ట్ ఇది నార్మల్ అన్ని హెల్మెట్స్కి ఉంటుంది, కాకపోతే ఇది ఏంటంటే బ్రాండెడ్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇది ఫిక్స్ అయిపోయింది, చూసారు కదా, నేను లోపల పెట్టి లాకింగ్ చేశాను, ఫిక్స్ అయిపోయింది. జస్ట్ దీన్ని మనం పైకి పుల్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. నా హెడ్కి మాత్రం కరెక్ట్ ఫిట్ వస్తుంది. ఇది లుక్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్లో మీరు చూసారు కదా, ఫ్రంట్ పోర్షన్లో ఇప్పుడు ఇది ఫిట్ అయిపోయింది వైజర్. జస్ట్ ఈ బటన్ నొక్కితే మాత్రం వచ్చేస్తుంది. మనకి పెట్టేసినప్పుడు టక్మన్ సౌండ్ వచ్చి ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ లాకింగ్ సిస్టమ్ అనేది ఒక సైడ్ మాత్రమే ఇచ్చాడు ఓపెన్ చేయడానికి, వైజర్ సెకండ్ సైడ్ లేదు. మనం వైజర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఈ బటన్లు ప్రెస్ చేసి తీసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ డిజైన్ కూడా బాగుంది. ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఇక్కడ 2, ఇక్కడ హెడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ 2 ఇచ్చాడు, టోటల్ 4 ఇచ్చారు ఇక్కడ. ప్లస్ ఫ్రంట్ సైడ్ కూడా ఎయిర్ సర్క్యులేషన్ రావడానికి ఇక్కడ ఒకటి ఇచ్చాడు, చూడొచ్చు. సో హెల్మెట్ మాత్రం కండిషన్ సూపర్గా ఉంది. మనకి ఎయిర్ సర్క్యులేషన్కి ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ప్లస్ ఈ లాక్ ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. అంటే మనం మాట్లాడేది వైజర్ ఓపెన్ చేయకుండా మాట్లాడితే బయటికి వినపడేటట్టు. నేను ఒకసారి మళ్ళీ పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇది ఇలా బయటికి వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందో తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఇది లాక్ ఉంది కదా, వైజర్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇది లాక్ ఉంది కాబట్టి మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ కొంచెం క్లారిటీ వచ్చి ఉండొచ్చు వీడియోలో. ఇది క్లోజ్ చేస్తే ఎలా వస్తుందో తెలుస్తుంది.
ఇప్పుడు నా వాయిస్ క్లారిటీ ఉందో లేదో అంటే వీడియోలో తెలుస్తుంది మీకు అది. సో దిస్ ఇస్ ద ఫెసిలిటీ. ఇది ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేయడానికి అనమాట. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. నా పాత హెల్మెట్లో ఉన్న అది కూడా స్టీల్ బెడ్ కంపెనీదే, కాకపోతే ఇలా ఫ్రంట్లో ఈ సిస్టమ్ లేదు, ఓన్లీ ఫిక్స్. నాకున్న స్టీల్ బెడ్ హెల్మెట్ ఏంటంటే ఈ పార్ట్ ఇది ఏదైతే క్లోజ్ ఉందో ఫుల్ ఫేస్ హెల్మెట్, ఇది రొటేటబుల్ ఉంటుంది అనమాట. పైకి ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేయొచ్చు అది. సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది నా పాత మోడల్ని చూపిస్తాను నేను, నా పాత మోడల్ దాన్ని కూడా. సో ఇదనమాట నా పాత మోడల్. ఇది కూడా స్టీల్ బర్డ్ కంపెనీదే, మీరు చూడొచ్చు. ఇది నేను దాదాపు వాడబట్టి కూడా 3 years పైన అయింది. సో క్వాలిటీ స్టీల్ బర్డ్ది బాగుంటుంది. ఈ పాత మోడల్ హెల్మెట్ ఈ సిస్టమ్ ఉందన్నమాట. ఇది మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వైజర్ మాత్రం మన బటన్ సిస్టమ్ కాకుండా ఇట్లా మాన్యువల్గా ఓపెన్ చేయాలి. ఇది లాకింగ్ సిస్టమ్ ఇది. సో దిస్ ఈస్ ద ఫెసిలిటీ, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 హెల్మెట్స్. ఇప్పుడు కొత్త దానికి ప్లస్ పాత దానికి ఛానల్ కోసం ఇది నేను ఫిక్స్ చేయించండి. ఇది పాత హెల్మెట్ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ లోపల ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా పైకంటే ఈ వైజర్ మొత్తం హాఫ్ ఫేస్ హెల్మెట్ లాగా వచ్చేస్తుంది. ఫుల్ ఫేస్ కావాలనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ హెల్మెట్ని. కాకపోతే ఇప్పుడు నేను తీసుకున్న ప్రజెంట్ హెల్మెట్లో ఆ ఫెసిలిటీ ఒకటే లేదు. మిగతా సేఫ్టీ నార్మ్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మనకి వాడుతుంటే దీని యొక్క ఫెసిలిటీస్ తెలుస్తాయి మీకు. ఇంకా ఎయిర్ సర్క్యులేషన్కి ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చాడు, హెడ్ పైన, మెయిన్ హెడ్ పైన, ఫోర్ హెడ్ పైన కూడా ఇచ్చాడు. ఇక్కడ కూడా లాకింగ్ సిస్టమ్ ఇంకోటి ఉంది. ఇది ఏంటనేది వాడుతుంటే తెలుస్తుంది అన్నమాట మనకి. ఓకే, సో ఇదన్నమాట నేను తీసుకున్న కొత్త హెల్మెట్ ఫీచర్స్, అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ దిస్ హెల్మెట్. దీని రివ్యూస్ నేను కొన్ని రోజులు వాడాక రివ్యూస్ పెడతాను. సో ప్రజెంట్ అయితే హెల్మెట్ చూడడానికి కూడా చాలా బాగుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, అందులో మీరు కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, సైజెస్ కూడా చూస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ సైజెస్. సో ఇదనమాట నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించాలనుకున్న వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.